తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శామ్యూల్ బ్రాహ్మణ సమాజానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాలు ఆందోళన బాటపట్టాయి. ఈ మేరకు ఎమ్మెల్యే మందుల శామ్యూల్ వ్యాఖ్యలను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బ్రాహ్మణులు పాల్గొని ఎమ్మెల్యే మందుల శామ్యూల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. हिंदू समाजाने दिसणार తుంగతుర్తి ఎమ్మెల్యే వేద మంత్రాలను కించపరిచిన తుంగతుర్తి ఎమ్మెల్యే మంత్రాలను దూషించిన ఎమ్మెల్యే సామిల్ను వేద మంత్రాలను దూషించిన ఎమ్మెల్యే సామిల్ను హిందూ ధర్మాన్ని కించపరిచిన ఎమ్మెల్యే సామిల్ను వేద మంత్రాలను దూషించిన ఎమ్మెల్యే సామిల్ను వెంటనే మొన్న 2 రోజుల క్రితం తుంగతుర్తి ఎమ్మెల్యే ఆయన దళితుడు కాదు, క్రిస్టియన్ అని క్లియర్గా చెప్తా ఉన్నారు. అసలు హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద ఈ దేశ జాతీయ ప్రయోజనాలు ఆలోచన చేసినట్టయితే ఆ రకమైన భాష ఎవరు మాట్లాడరు. మరి కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేసారు వాళ్ళు దళితులమని. మరి సర్టిఫికేట్ తీసుకున్నట్టయితే హిందూ సర్టిఫికేట్, క్రిస్టియన్లు ఎక్కడ రాయరు. వాళ్ళు ఓటు ఇస్తారు, ఇంకా ఎలక్షన్స్ ముందు కాంటెస్ట్ చేసి అభ్యర్థులంతా ఓటు ఇవ్వాలి అంటే ఓ రకంగా కాన్స్టిట్యూషన్ ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు. మరి ఆ విష ప్రభావం ఏదైతున్నదో అది కేవలం బ్రాహ్మణత్వం మీద, బ్రాహ్మణులు చేసినట్టు మేము అనుకుంటలేము. ఒక సనాతన ధర్మం మీద రకరకాల ఆలోచనలు ఉంటాయి. నిజంగా కూడా ఇంత పెద్ద భారతదేశం ఇలా అనేక కొన్ని లక్షల సంవత్సరాల నుంచి కూడా తట్టుకుంటుంది హిందూ మతం అంటే మన దగ్గర ఉన్న జీన్స్ ఇవి. మన పూర్వీకులు సనాతన ధర్మం మీద ఋషులు, వాల్మీకి, మహానుభావులు లాంటి వాళ్ళు ఈ ధర్మాన్ని కాపాడుతూ ఉన్నారు. మరి ఆ ధర్మం మీద దాడి చేసుకుంటూ బ్రాహ్మణత్వం మీద దాడి చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణత్వం ఛాలెంజ్గా చెప్తా ఉన్నాం. ఈ సనాతన ధర్మాన్ని కంకణం కట్టుకున్న మొట్టమొదటి వింగు బ్రాహ్మిన్సే.
దేశ రక్షణ కోసం సైనికులు ఏ రకంగా అవసరమో ఈ రక్షణ కోసం సనాతన ధర్మం కోసం అనేక రకాలుగా ఈరోజు కూడా పిల్లలు ఇస్తారని తెలుసు కూడా వేదాలు నేర్చుకుంటా ఉన్నారు, ఉపనిషత్తులు నేర్చుకుంటా ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు. మరి ధర్మం కోసం చేస్తూ ఉన్నారు, బతకలేక కాదు, మాడిఫై చేయలేక కాదు, అప్గ్రేడ్ కాలేక కాదు. మరి అన్నింటి కూడా ఆలోచన చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యేషిప్ నుంచి వారిని సస్పెండ్ చేయాలి. మరి కాంగ్రెస్ పార్టీ దీనికి జవాబుదారీ కాదని చెప్తా ఉన్నాం. సూడో సెక్యులరిజం పేరు మీద హిందూ ధర్మం మీద దాడి, దేవాలయాల మీద దాడి, అర్చకుల మీద దాడి, దేవాదాయ శాఖల ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బ్రాహ్మణ వ్యతిరేకులుగా తయారవుతూ ఉన్నారు. మరి వీటన్నిటి కూడా ఆలోచించి దయచేసి కూడా మిగతా కులాలకు సంబంధం లేనిది బ్రాహ్మణత్వం. మరి ప్రొద్దున లేవగానే లక్షల దేవాలయాలలో కూడా సర్వేజన సుఖినోభవంతని ఈ దేశం బాగుండాలి, సర్వజనులు బాగుండాలని కోరే అర్చకత్వం ఏదైతుందో అది బ్రాహ్మణత్వంకు, లేకుంటే ఈ దేశంలో ఉన్న నిజాయితీకి ప్రదర్శన. మరి ఒకవేళ చర్చిలలో ఏం జరుగుతూ ఉంది, మసీదులలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. కేవలం వాళ్ళ వరకే కోరుకుంటా ఉన్నారు, వాళ్ళ మత కోసం కోరుకుంటా ఉన్నారు. కానీ హిందూ ధర్మంలో, హిందూ మతంలో కూడా ఆ దేవాలయం ఎక్కడ కూడా జరగడం లేదు. మనం అందరి కోసం కోరుతా ఉన్నాం కనుక మరొకసారి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి వీటిలో మీ ప్రమేయం లేదా? కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు ఇటువంటి ఈ రకంగా చేస్తూ ఉన్నది? కేవలం దేవాలయాలు నిర్మాణం చేసి దేవాలయానికి డబ్బులు ఇచ్చి పుష్కరాలు చేసినంత మాత్రం నిజాయితీ కాదు. హిందూ ధర్మం మీద దాడి చేసినట్టయితే, దేవాలయం మీద దాడి చేసినట్టు ఎవరి మీద యాక్షన్ జరుగుతలేదు. వీటన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ కూడా క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, అతను వెంటనే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాత ఏది విషయాలు సరిగా తెలియనటువంటి, అవగాహన లేనటువంటి, ఏ పాత్రం కూడా తెలియనట్టు మత్తు బందులోనో మరి మందు మత్తులోనో మునిగిపోయినటువంటి ఆ తుంగర్తురు ఎమ్మెల్యే గారు మనకి మా బ్రాహ్మణ హిందువులకి అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి, ముందుగా చెప్పాల్సిన విషయం. తర్వాత వేదం అంటే ఏందో తెలియదు, శాస్త్రం అంటే తెలియదు, పురాణ పురుషుల పుట్టుకల గురించి తెలియదు, వేద పురుషుల గురించి తెలియదు. అట్లాంటి వాడికి వేదాలను విమర్శించే హక్కు ఎక్కడుంది? బ్రాహ్మణులు లేకుంటే ఏ పని జరగనటువంటి ఆ ఐక్యత, మా బ్రాహ్మణుల ఐక్యత ఒకటైందంటే ఆ ఐక్యతలో వాడు కొట్టుకొని పోవాలి ఒకటి. తర్వాత మేము అన్ని మతాలు సమానం అనుకొని అన్ని మతాలను కూడా గౌరవిస్తాం, హిందువులందరం కూడా అన్ని మతాలను గౌరవిస్తాం, కుల మతాలను గౌరవిస్తాం. కానీ వాడేం చేశాడు? పక్కకు పిలుచుకొని బ్రాహ్మణి ఆశీర్వచినటువంటి బ్రాహ్మణి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అక్కడ అధికారాలు ఉన్నాడు కానీ ఆ బ్రాహ్మణుడు సచ్చినట్టు నోరు మూసుకోవాల్సి వచ్చింది. కానీ అది ఎంతవరకు న్యాయము? వాడికి ఏం అధికారం ఉందని తిట్టడానికి? అట్లాంటి అధికారం లేనటువంటి వాడికి, విషయ అవగాహన లేనటువంటి వాడికి తగినటువంటి బుద్ధి చెప్పాలని హిందువులందరూ కూడా ఐకమత్యంగా సంఘటితంగా పోరాడుతున్నారు. ఇప్పుడు వాడికి క్షమాపణ చెప్పాలి, లేదా పదవి నుంచి తీసేయాలి వాడిని. మొత్తానికి పదవిలో ఉండకూడదు. అట్లాంటి వాళ్ళు పదవిలో ఉన్నా కూడా సమాజం చెడిపోతుంది. మనం మతాలు ప్రచారం చేసుకోవద్దు అనుకుంటూ వాడు చేసేది ఏంటి? వాడు మత ప్రచారంకే ఎగబడుతున్నారు. ఇవాళ రేపు వాళ్ళు ఎక్కడ అక్కడ క్రిస్టియన్ గుళ్ళు కట్టుకుంటారు. నిజానికి వాళ్ళ దేవుడికి నీతి నియమం లేదు. వాళ్ళు పూజించే యేసుక్రీస్తుకి పుట్టుకేంటో సరిగ్గా లేదు. గడ్డిలో ఉంటాడు, గడ్డి పోసే కంటే హీనంగా బతికాడు. అట్లాంటి వాడికి గౌరవించేటువంటి వాడు మనకి పనికిరాడు. మనం మోషిస్తలేము మన అన్నాడు కనుక ఏది విషయాలు సరిగా తెలియనటువంటి, అవగాహన లేనటువంటి, ఏ పాత్రం కూడా తెలియనట్టు మత్తు బందులోనో మరి మందు మత్తులోనో మునిగిపోయినటువంటి ఆ తుంగర్తురు ఎమ్మెల్యే గారు మనకి మా బ్రాహ్మణ హిందువులకి అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి, ముందుగా చెప్పాల్సిన విషయం. తర్వాత వేదం అంటే ఏందో తెలియదు, శాస్త్రం అంటే తెలియదు, పురాణ పురుషుల పుట్టుకల గురించి తెలియదు, వేద పురుషుల గురించి తెలియదు. అట్లాంటి వాడికి వేదాలను విమర్శించే హక్కు ఎక్కడుంది? బ్రాహ్మణులు లేకుంటే ఏ పని జరగనటువంటి ఆ ఐక్యత, మా బ్రాహ్మణుల ఐక్యత ఒకటైందంటే ఆ ఐక్యతలో వాడు కొట్టుకొని పోవాలి ఒకటి. తర్వాత మేము అన్ని మతాలు సమానం అనుకొని అన్ని మతాలను కూడా గౌరవిస్తాం, హిందువులందరం కూడా అన్ని మతాలను గౌరవిస్తాం, కుల మతాలను గౌరవిస్తాం. కానీ వాడేం చేశాడు? పక్కకు పిలుచుకొని బ్రాహ్మణి ఆశీర్వచినటువంటి బ్రాహ్మణి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అక్కడ అధికారాలు ఉన్నాడు కానీ ఆ బ్రాహ్మణుడు సచ్చినట్టు నోరు మూసుకోవాల్సి వచ్చింది. కానీ అది ఎంతవరకు న్యాయము? వాడికి ఏం అధికారం ఉందని తిట్టడానికి? అట్లాంటి అధికారం లేనటువంటి వాడికి, విషయ అవగాహన లేనటువంటి వాడికి తగినటువంటి బుద్ధి చెప్పాలని హిందువులందరూ కూడా ఐకమత్యంగా సంఘటితంగా పోరాడుతున్నారు. ఇప్పుడు వాడికి క్షమాపణ చెప్పాలి, లేదా పదవి నుంచి తీసేయాలి వాడిని. మొత్తానికి పదవిలో ఉండకూడదు. అట్లాంటి వాళ్ళు పదవిలో ఉన్నా కూడా సమాజం చెడిపోతుంది. మనం మతాలు ప్రచారం చేసుకోవద్దు అనుకుంటూ వాడు చేసేది ఏంటి?
వాళ్ళు ప్రచారం మత ప్రచారంకే ఎగబడుతున్నారు. ఇవాళ రేపు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మతం క్రిస్టియన్ గుళ్ళు కట్టుకుంటారు. నిజానికి వాళ్ళ దేవుడికి నీతి నియమం లేదు. వాళ్ళు పూజించే యేసుక్రీస్తుకి పుట్టుకేంటో సరిగ్గా లేదు. గడ్డిలో పుట్టాడు, గడ్డి పోచే కంటే హీనంగా బతికాడు. అట్లాంటి వాడికి గౌరవించేటువంటి వాడు మనకి పనికిరాడు. మనం పోషిస్తలేము. మన అన్నాడు కనుక